నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో మ్యూచువల్ ఫండ్ ఎక్స్పర్ట్ అండ్ ఫైనాన్షియల్ గ్రోత్ అడ్వైజర్ వెల్తి చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. సార్, మరి మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది కదా, అంటే ఈ టైంలో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా లేదా పిఎంఎస్లో ఇన్వెస్ట్ చేయడం సేఫే అంటారా? యాక్చువల్గా చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారండి. ఎవరైతే లంసంగా ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళందరికీ ఇప్పుడు కొంచెం బాగా రిటర్న్స్ బాగా వచ్చేసాయి. ఆల్మోస్ట్ 30 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి 56 lakhs దాకా టచ్ అవుతున్నాయి మ్యూచువల్ ఫండ్స్లో. సో ఎప్పుడైతే ఒక లాస్ట్ ఇయర్ చూసాం, ఒక మంచి బుల్ రన్ వచ్చింది లాస్ట్ 1 year నుంచి. ఎక్కడైతే 65,000 నుంచి 80,000 దాకా బుల్ మంచి ర్యాలీ వచ్చింది. అంటే 15,000 రూపీస్ 15,000 సెన్సెస్ బాగా టచ్ అయింది, హ్యూజ్ ర్యాలీ వచ్చింది. సో ఇట్లాంటి టైంలో చాలామంది కూడా వాళ్ళు ఉన్న ఎస్ఐపీస్ కావచ్చు, వాళ్ళకున్న మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, పెట్టిన 20 lakhs అయినా 30 lakhs అయినా కూడా డబుల్ అయినాయి ఆల్మోస్ట్. అంటే కొంతమంది డబుల్ కూడా అయినాయి. సో ఇట్లాంటి టైంలో మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అంటే బుక్ చేసుకోవచ్చు అని చెప్తాను. అట్లీస్ట్ 10% ఆఫ్ ద ప్రాఫిట్ అన్న మనం తీసుకోవచ్చు. లిక్విడ్ ఫండ్స్లో మూవ్ చేసుకోవచ్చు, లేదా బ్యాలెన్స్ అడ్వాన్స్ ఫండ్లో మూవ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా కొంచెం లంసంగా కనుక వచ్చిన ప్రాఫిట్లో 50% మీకు కనుక 20 lakhs ప్రాఫిట్ వస్తే 10 lakhs అట్లీస్ట్ 10 lakhs కూడా లిక్విడ్ ఫండ్లో మూవ్ చేసేసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఎస్ఐపీ మొదలు పెట్టడం చేయొచ్చు. లేదంటే ఇప్పుడు చూడండి, చాలా మందికి ఎవరైతే 50 lakhs నియర్ బై ఉన్నారో మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళు మొత్తం 50 lakhs బయటకు తీసుకొచ్చి పిఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో పిఎంఎస్లో ఎలా చేస్తామంటే, ఇప్పుడున్న మార్కెట్ హైలో ఆల్ టైమ్ హై ఉన్న 80,000 లెవెల్లో ఉన్న మార్కెట్లో పిఎంఎస్లో మేము ఒక్కసారిగా 50 lakhs ఈక్విటీలో పెట్టాం. ప్రతి ఒక్క ఈక్విటీ మన ఐసిఐసిఐ కానివ్వండి, అబాకస్ కానివ్వండి, అందరి దగ్గర కూడా లిక్విడ్ పోర్ట్ఫోలియో ఒకటి ఉంటుంది. మొత్తం 50 lakhs ఆ లిక్విడ్ పోర్ట్ఫోలియోలో పెడతాం. పెట్టి నెక్స్ట్ ఎవ్రీ మంత్ 5 lakhs చెప్పిన ఇక్కడి నుంచి నెక్స్ట్ ఒక 1 year దాకా 10 months దాకా కూడా మనం దాన్ని ఈక్విటీలో తీసుకెళ్తాం, మెల్లమెల్లగా తీసుకెళ్తాం. సో అప్పుడు ఏమైందంటే వాళ్ళు పెట్టిన 30 lakhs మ్యూచువల్ ఫండ్స్లో 20 lakhs ప్రాఫిట్ ఏదైతే ఉందో అది కూడా సేఫ్ గార్డ్ అయిపోయింది. అక్కడి నుంచి మనం మూవ్ చేస్తున్నాం కాబట్టి ఆ 50 lakhs ఒక లిక్విడ్ ఫండ్లో పెడుతున్నాం కాబట్టి ప్రొటెక్షన్ అయిపోయింది. అంటే ఇప్పటిదాకా వచ్చిన వెల్త్ అంతా కూడా ప్రొటెక్ట్ అయిపోయింది. సో అక్కడి నుంచి మళ్ళీ ఈక్విటీలో మనం పార్టిసిపేట్ చేయాల్సిందే కాబట్టి ఎవ్రీ మంత్ 5 lakhs లాగా మళ్ళీ మనం పిఎంఎస్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ బాగా వస్తాయి. సో పిఎంఎస్లో కూడా మనకు మంచి ఆప్షన్ ఉందంటే ఎస్టీపీ ఆప్షన్ అంటారు, సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ఆప్షన్ అంటారు. సో ఇట్లాంటి సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్లో ఏంటంటే ఒక లిక్విడ్ ఫండ్లో పెట్టి ఆ లిక్విడ్ ఫండ్ నుంచి మనం మూవ్ చేస్తాం కాబట్టి ఈక్విటీకి పెద్ద భారీ నష్టం జరగదు. కొంచెం కష్టం కూడా నిలబడుతుంది. సో అట్లా మనం 2 or 3 వేరియేషన్స్లో మనం పిఎంఎస్ ఇస్తున్నాం కాబట్టి ఇది రైట్ టైం టు ఇన్వెస్ట్ పిఎంఎస్ అని చెప్తున్నాను. సో ఆల్రెడీ ప్రాఫిట్ బుక్ చేసుకోండి. వచ్చిన ప్రాఫిట్ 50 lakhs అండ్ అబోవ్ కనుక మీకు ఉంటే మాత్రం పిఎంఎస్ మూవ్ అవ్వండి. ఒకటి 50 lakhs అంత లేదు, 20 lakhs ఉంది అనుకుంటే మాత్రం 10 lakhs లిక్విడ్ ఫండ్లో పెట్టుకొని మళ్ళీ ఫర్దర్గా దాన్ని ఎస్ఐపీ లాగా చేసుకుంటే లాభాలు ఎక్కువ ఉంటాయని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాలు మాకు ఈ వీడియోస్లో చాలా అర్థమయ్యేలా చెప్పారు. సో విన్నారు కదా సార్ చెప్పింది. అండ్ సార్ తోటి డైరెక్ట్గా మీట్ అయ్యి మాట్లాడాలి అనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెషన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరూ నమస్కారం అండి. నా వెల్తి చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా వెల్తి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ని మనం తీసుకొస్తున్నాం కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్క్రోల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.